చేసే పని పిల్లలు చూస్తారా? ఇది నల్ల పసుపు అండి. ఇది కూడా రెడీ అయిపోయింది. చూసారా మొత్తం అంతా ఎండిపోయింది. ఇంకా కొంచెం ఉందన్నమాట. ఇది కూడా ఎండిపోయాక మొత్తం తీసేయాలి. ఒక 2-3 రోజులు టైం పడుతుంది ఎలాగో. సో ఈ క్లీనింగ్ అంతా అయిపోయాక ఇది కూడా క్లియర్ చేయాలన్నమాట. వాటర్ అయితే ఆపేసాను ఇంకా, ఎందుకంటే దుంప కుళ్ళిపోతుంది. అందుకని వాటర్ ఆపేసాను ప్రస్తుతానికి. పట్టుకోనా బయటకు వచ్చారు. ఇది చిలకడ దుంపదండి. దీనికి పూలు వస్తున్నాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. భలే ఆశ్చర్యం వేసింది. పువ్వు కూడా ఎంత బాగుందో. ఇంకా అయిపోయినాయి అన్నమాట నిన్న మొన్నటి పూలు. ఎన్ని పూలు వచ్చాయోనండి. ఇదిగో ఇంకా మొగ్గలు ఉన్నాయి చూడండి. చూసారా మీరు ఎప్పుడైనా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత ఇదిగా పూలు రావడం. ఇంతకు ముందు పెంచాను కానీ ఇట్లా పూలు రాలేదు. మరి అంటే మేబీ వీటిల్లో కూడా రకాలు ఉంటాయి కదా. సో ఇది ఏమన్నా కొత్త రకం దుంపేమో తెలియదు. ఇవి మనం అనుకుంటాం కానివ్వండి, ఇవి చిన్న చిన్న వాటిల్లో పెంచుదాం అనేసి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇట్లా ముట్టుకుంటే విరిగిపోయేటట్టు అయిపోతాయి అనమాట. 1-2 సీజన్స్ అవ్వంగానే. సరే ఓకే, ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి కాబట్టి ఉంచుతున్నాను. ఉంచేసి ఈసారి నెక్స్ట్ సీజన్కి తీసేయడమే అనమాట. ఇవైతేనే మనకి స్ట్రాంగ్గా ఉంటాయండి. బ్లాక్ ఉంటాయి కదా, మనకి నర్సరీలో మొక్కలతో పాటు వస్తాయి చూడండి, అవైతే కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. ఇలాంటివైతే ఊరికినే పగిలిపోతుంటాయి. ఇవి కూడా తీసేయాలి. ఆ 3 పెట్టా చూడు, ఆ 3 పట్టుకెళ్ళగలుగుతావా? కలర్ ఇవి ముట్టుకుంటే ఇదైపోతున్నాయి. ఇలాంటివి నల్లవి అనుకోండి, మనకి నర్సరీ నుంచి వచ్చిన కుండీలు ఉంటాయి కదా. సో ఇక్కడ కొంచెం కనపడట్లేదు కదా. సో ఇవ్వండి, నర్సరీలో నుంచి మనం మొక్కలతో పాటు తెచ్చుకునేవి పర్వాలేదు కొద్దిగా. అవి కూడా ఒక 3-4 సీజన్లు అయితే పోతుంటాయి. సో అందుకని మ్యాక్సిమము ఎక్కువగా లైఫ్ అంటే నాకు తెలిసి ఒక 4 to 5 years తప్ప రావండి. ఎందుకంటే మనం వాటర్ పోస్తుంటాము, ఎండకి ఎండుతుంటాయి కాబట్టి. అంతకంటే మనం లైఫ్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టమే. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చూసిన వాటిలో 4 to 5 years కన్నా ఎక్కువ ఏది రాలేదన్నమాట. చెప్తారు కానీ వాళ్ళు మినిమం 15 to 20 years అని. అయితే ఈ ఫైబర్ టబ్స్ తీసుకున్నాను కదా నేను, ఈ ఫైబర్ టబ్స్ చూపిస్తాను మీకు. తెప్పించి ఒక 5-6 ఏళ్ళు అవుతుంది ఇవి కూడా. సో వాటికి చూడాలన్నమాట. నేనైతే కదల్చకుండా ఒక దగ్గరే ఉంచాను కాబట్టి మేబీ ఇవి ఉండొచ్చు అనుకుంటున్నా. వేరే వాటితో పోలిస్తే వీటి లైఫ్ కాస్త ఎక్కువే ఉంటుంది. ఒకటి ఇది సిమెంట్ది బాగానే ఉందిగా, లోపల పెట్టు.
పక్కకు పెట్టేసి అమ్మ చిన్నగా అది పగిలితే కాళ్ళ మీద పడుతుంది. ఆ తీగ దొండ తీగ తీసేస్తే పోయిందా? అవునా? ఏం పగిలిందంట? అమ్మ తీసేసే, వద్దు కాళ్ళ మీద పడిపోతుంది. అర్రే మరి అదే స్లోగా పెట్టద్దా? సరే పోన్లే తీసేసి, బండ అది కూడా తీసేసి, కాళ్ళ మీద పడిపోతుంది. మొత్తం కింద పడేసి బండలు. అంత గట్టిగా పెట్టేటప్పటికి పగిలిపోయింది అది. అవి కూడా కింద వేసేసి వీటితో పాటు. పక్కకు పెడుతున్నావు కదా, అక్కడ పక్కకు పెడుతున్నావుగా, కిందనే పడేసి. ఎందుకు పగిలిపోయినాయి మనకి? ఫోన్లే కానీ ఇక అయిపోయిందిగా, ఈసారి నుంచి చిన్నగా పెట్టు. దానికి ఉందా, కట్టేసి ఉన్నట్టున్నాయి. తీ, తర్వాత చూసుకుందాం దాని సంగతి. బాగా గట్టిగా ఉన్నట్టుందే. ఎన్ని కాయలు కాసినాయో లెక్కే లేదు, కిలోలే. మళ్ళీ పెడదాం కత్తిరించి మొత్తం. మళ్ళీ పెడితే మళ్ళీ వస్తాయి. మట్టి తీసేసి వేరే మట్టి వేసుకుందాం. అది మొత్తం వేర్లు వచ్చేసినాయి కదా.